ధాన్యం సొమ్ము బకాయిలను విడుదల చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు సొమ్ము చెల్లించలేదని ఆరోపించారు. దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ అంబరీష్కి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై తమకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, తమకు రావాల్సిన డబ్బును వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ రోజున జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత సార్వ పంట అందరికీ తెలుసు, తీవ్రంగా నష్టపోయారు. అయినా కోటి ఆశలతో మళ్ళీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాళవ పంట ఊడ్చారు. మరి ఈ దాళవ పంట మాసులు అయ్యి ఈ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి 2 నెలలు గడుస్తుంది. అయినా ఈ రోజుకి ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయలేదు. మరి చాలామంది అధికారులు చెప్తూ ఉన్నారు, ఎన్నికల కాలం కాబట్టి, లేకపోతే మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి మేము వేయలేకపోయామని అంటున్నారు. కానీ ఎన్నికలు ఉన్న ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతుల కోసం, రైతుల ఈ ధాన్యం లావాదేవీల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ, సంబంధిత అధికారులు కానీ ఈ కేంద్రం వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని జతగా రాష్ట్రాల నిధులు కూడా సమకూర్చి ఈ రైతులకు వేయాలి.